గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా ఒక ఆదివారమున ప్రభువు ఆత్మతో నింపబడి ఆ రోజు ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘాలకు దేవుడు యోహాను ద్వారా ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరంలో ఒక్కొక్క సంఘం యొక్క స్థితిగతులు రాయబడ్డాయి. ఏ సంఘం ఎలా ఉంది అని. ఈ 3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలు వాటి స్థితిగతులను మనం ఆలోచన చేస్తే అందులో మన వ్యక్తిగత జీవితం, మన సంఘ జీవితం కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక గుణ లక్షణాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మొదటిది ఏంటంటే దేవుడు అంటున్నాడు నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే నాకు తెలుసు అని. చాలా మంది ఏమనుకుంటారంటే మన గురించి ఎవరికి తెలుస్తుంది, మన ఇంట్లో జరిగింది ఎవరికి తెలుస్తుంది, లేదా మనము చేసిన రహస్యమైనది ఎవరికి తెలుస్తుంది. ఇలాంటి భావనలు చాలా మందిలో ఉంటాయి. చెబితేనే కదా కొన్ని ఎవరికైనా తెలిసేది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే అసలు ఎవరికి తెలియదులే అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, దేవుడు అందరినీ చూస్తున్నాడు, దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, ఆయనకు మరుగైనది ఏది లేదు అని బైబిల్ చెప్తుంది. ఆయన అన్నిటినీ అందరినీ చూస్తూనే ఉన్నాడు. మన హృదయ ఆలోచనలో కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు. ఇక్కడ తలపు పుట్టక మునిపే అది ఆయనకి తెలుసు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన క్రియలు ఆయనకి తెలుసు. అవి మంచివైనా చెడ్డవైనా సరే అవి దేవునికి తెలుసు మన క్రియలు ఎలా ఉన్నాయి అని. అలాగే మీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నీ కష్టము నాకు తెలుసు, నీ సహనం కూడా నాకు తెలుసు అంటాడు. ఎంత కష్టపడుతున్నావు మనుషులు గుర్తించకపోవచ్చు, నీకు చాలా సహనం ఉంది, ఒకవేళ మనుషులు దాన్ని గుర్తించకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు అన్నిటినీ ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన అన్నిటినీ చూస్తున్నాడు, అందరినీ చూసేవాడుగా ఉన్నాడు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు వాళ్ళకి. అదేంటంటే నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనిగొంటివనియో. ఇది కూడా చెప్తున్నాడు దేవుడు. వీరిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే వీళ్ళు దుష్టులను లేదా దుష్టత్వాన్ని సహించలేదు. అలాగే అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేటువంటి అబద్ధీకులు ఆ రోజుల్లో చాలా మంది వచ్చారు. వారిని వీళ్ళు ఏం చేశారంట, వారిని పరీక్షించి వారు అబద్ధీకులని కనుక్కున్నారు, వాళ్ళకు దూరంగా ఉన్నారు. ఈ విషయంలో ప్రభు వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో సంఘంలో లేదా వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక అవేర్నెస్, ఒక అవగాహన కలిగి ఉండాలి. పిల్లలకి ప్రతి విషయంలో మనం అవగాహన కల్పిస్తాం. మన చుట్టూ ఉన్న వాటి విషయమై అవగాహన కల్పిస్తా ఉంటాం. ఇదిగో ఇది ఎట్లా, ఇది ఎట్లా, ఇది అని. ఎందుకంటే ఈ సమాజంలో వాళ్ళు జీవించడం ఎలాగో వాళ్ళకి మనం నేర్పిస్తా ఉంటాం. విశ్వాస జీవితంలో కూడా మనకు అవగాహన ఉండాలి కొన్ని విషయాల మీద. చాలా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. మరొకసారి మరలా జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడి మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న సమాజంలో చాలా విశ్వాసులైనటువంటి వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదేమిటి అనంటే ఇక్కడ వీళ్ళు ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేటువంటి వారిని పరీక్షించి వాళ్ళు కనుక్కున్నారు. ఎవరు నిజమైనటువంటి వారు, ఎవరు అబద్ధీకులైనటువంటి అపోస్తులు. అపోస్తులు అంటే దేవుని చేత పంపబడిన వారు అని అర్థం. దేవుని రాయబారులు, దేవుడు మమ్మల్ని పంపించాడు అని చెప్పేటువంటి వారు అపోస్తలులు. మొట్టమొదటిగా దేవుడు అపోస్తలుగా ఉండడానికి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? అపోస్తలుగా మొదటిగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇస్కరియోతు యోధా చనిపోయాడు. యోధాకు బదులుగా మరలా వీళ్ళు ప్రార్థనా పూర్వకముగా చీట్లు వేసి మరలా అక్కడ మత్తయి అనేటువంటి వ్యక్తిని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. యథావిధిగా 12 మంది అపోస్తలులు వచ్చారు. ఆ తరువాత దేవుడు పౌలును కూడా పిలిచాడు, పౌలును కూడా పంపించాడు. ఆయన కూడా అపోస్తలుడే అయ్యాడు. దేవుని స్పష్టమైన పిలుపు పొందుకొని ఆయన చేత పంపబడిన వారు అపోస్తలులు. అంటే దేవుని చేత పంపబడినటువంటి వారు. ఈ క్రమంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, మేము కూడా దేవుని చేత పంపబడిన వారమే, మమ్మల్ని కూడా దేవుడే పంపించాడు అని ఏం చేస్తున్నారు అని అంటే మనుషులను మోసం చేయడం మొదలుపెట్టారు. సంఘాన్ని, విశ్వాసులను తప్పుద్రోవలో నడిపించడం మొదలు పెట్టాడు. అసలు అపాయింట్మెంటే రాంగ్ అయితే, అసలు పర్సనే ఫేక్ పర్సన్ అయితే అతను ఏం చెప్తాడు? ఎలాంటి ఏం చెప్తాడు? అతనిలో సత్యం లేదు, అతడు అబద్ధీకుడు. ఏం చెప్తాడంటే అవే అబద్ధాలు ప్రచారం చేస్తాడు. సమాజంలో ఈ రోజు ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం అలానే ఉండింది, ఇప్పుడు కూడా సమాజంలో అనేక మంది అలానే ఉంటున్నారు. కాబట్టి ఒక అవగాహన కలిగి ఉండాలి, ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. అదేంటంటే అబద్ధీకులైనటువంటి అపోస్తలులను వాళ్ళు ఎలాగ పరీక్షించి కనుక్కున్నారో అలాగే విశ్వాసులైనటువంటి వారు ఈ రోజుల్లో ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైనది అనే విషయం మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే విశ్వాస జీవితంలో తప్పిపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవగాహన కలిగి ఉండాలి. దేని మీద అవగాహన కలిగి ఉండాలంటే సత్యమైన బోధ మీద. ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది రైట్, ఏది రాంగ్ అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నాం. అపోస్తలుడైన పౌలు సంఘంలో మాట చెప్తాడు. చూద్దాము, మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంఘంలో పరిచర్య చేస్తాడు. పరిచర్య చేసిన తర్వాత ఆయన మరలా అనేక ప్రాంతాలకు వెళ్తా ఉంటాడు కదా. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయం చెప్తాడు. ఎఫెసుల వాళ్ళకు వర్తమానం పంపి ఇదే ఎఫెసులకు చెప్తున్నటువంటి మాట, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. చూసారా ఏం మాటలు పలుకుతారు వీళ్ళు? స్ట్రైట్ గా ఉండవు. వంకర మాటలు పలికే వాళ్ళు మీ మధ్యలో నుండే వస్తారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్లు అని వారి గురించి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. చాలా కాలం ఎఫెసు సంఘంలో ఆయన పరిచర్య చేశాడు. వెళ్తా వెళ్తా ఈ మాట చెప్పి వెళ్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడైతే ఒకటి ఒరిజినల్ అనేది బ్రాండ్ ఉంటుందో ఆటోమేటిక్ గా దానికి డూప్లికేట్ తయారు చేస్తారు. మనం అనా కదా. కిన్లే అని వాటర్ బాటిల్ ఉంది. కిన్లే వాటర్ బాటిల్ చాలా ఫేమస్. అది మొత్తం ఎక్కడ ఓవరాల్ ఇండియా ఉంది, ఇంకా మిగతా దేశాల్లో కూడా ఉంది, బాగా ఫేమస్. అందరూ అసలు ఆ పేరు చెప్తే లోపల ఏ నీళ్ళలో ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. మొత్తానికి వాటర్ మంచి, వాటర్ బాటిల్ మంచిది, అందరూ కొనటం మొదలు పెడతారు. వెంటనే ఒక అక్షరమో 2 అక్షరాలు తీసేసి మళ్ళీ ఇంకో బ్రాండ్ వచ్చేస్తుంది. కిన్లే అయితే ఇది కిన్లీ అని వచ్చింది, ఇంకోటి వచ్చింది. తెలియనివాడు గబ్బుక్కడి ఏంది అంటే కిన్లే 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 అంటే ఆ కిన్లే అని ఇక్కడ కిన్లీ అని పలుకుతున్నారేమో. ఏమైంది? పెద్దగా ఎవడేం పట్టించుకోడు. అవన్నీ చూస్తే KINL ఇంతవరకు ఆ చివరిలో ఏదో అక్షరమే మార్పు. కానీ ఎవడ అవి చూసే హడావుళ్ళు ఎవరైనా చూడరా, తీసేసుకుంటారా మంచిదే అని అనుకుంటా. సంతూర్ అని ఉండగలిగితే సంతూర్ అని ఇంకోటి పెట్టారనుకో అది కూడా అయిపోతుంది. కలరు, అక్షరాలు ఇవన్నీ కూడా చూసి మోసపోతా ఉంటారు. అందుకే కంపెనీలు ఏం చేస్తారంటే మావిది పేరు, మాది కలరు, ఈ పేరు ఈ కలర్ ఇంకొకటి వాడటానికి వీల్లేదని డబ్బులు ఇచ్చి ఒక
ట్రేడ్ మార్క్ కొనుక్కుంటారు. ఇంకెవడ వాడకూడదు ఈ పేరుని దీన్ని. అప్పుడు ఎవడన్నా వాడితే వాడి మీద కేసు పడుతుంది, చాలా నష్టపరిహారం. కానీ క్రైస్తవులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? దేవుడి పేరుని మిస్యూజ్ చేస్తే ఎవడన్నా కేసేస్తాడా? ఎవరన్నా రాంగ్ టీచింగ్ చేస్తే, తప్పుడు బోధలు చెప్తే వీడు తప్పుడు బోధ చేస్తున్నాడని తీసుకెళ్లి ఏమైనా జైలు చేస్తారా? ఏం లేదు. ఎవడిష్టం వాడికి. తెల్లారిలోపు ఎవడైనా పాస్టర్ అయిపోవచ్చు. రాత్రి కళ్ళ వచ్చిందండి. ఏం కళ వచ్చింది? పిచ్చిదానా, ఎంతమంది ఉంటే మీరు మీ బలమంతా మీరందరూ పోయి చర్చికి పోవడం ఏంటి? అసలు మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే మీదే ఒక మందిరం. నిజమే కదా? మనందరం కూర్చుంటే ఒక మందిరం అయిపోతుంది కదా. అవును, ఇంకా 10 మంది వస్తారు కదా. బానే ఉందిగా, ఇది కూడా ఆలోచన బానే ఉందిగా. మనకేం తక్కువ? చాలా ఈజీగా మనుషులు ఈరోజు డైవర్ట్ అయిపోతా ఉన్నారు. దేవుడి వాక్యాన్ని దాటి వెళ్ళిపోతా ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉండాలి. మనుషులు అబద్ధైకులు ఎక్కువ మంది అయిపోతున్నారు. ఇప్పుడు చిన్నగా టీవీలు వచ్చేసినాయి. టీవీలు అయిపోయి మళ్ళా సోషల్ మీడియాకి వచ్చేసింది. అసలు ఎవడు ఏం చెప్పేదో అర్థమే కావడంలో ఒక్కసారి ఒక ఛానల్ ని ఒక రోజు అంతా చూసాం అనుకో, ఇక తల బాదుకోవటం కరెంట్ మనమే పెట్టుకొని చచ్చిపోవాలనిపించింది అనమాట. ఒక అరగంట యాపిల్ వచ్చి వాక్యం చెప్తాడు. ఏం వాక్యం చెప్తాడు? ఇదిగో అవ్వ ఆదాముల గురించి చెప్తాడు ఒక ఆయన. అవ్వ ఆదాములు ఇలా చేశారు, అలా చేశారు, ఇది అదే అని చెప్తుంటే అసలు విషయం ఏంటంటే ఎక్కడ కూడా మారుమనసు పొందండి, పాపాలను విడిచిపెట్టండి, వాటికి దూరంగా ఉండండి, ప్రార్థనకి వెళ్ళండి, బైబిల్ చదువుకోండి, ఇవి చేయొద్దు, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి. వీటి మీద నొక్కి గట్టిగా చెప్పే వాళ్ళ సంఖ్య వేల మీద ఎట్లా చెప్పొచ్చు. వాటి గురించి ఉండదు. నేను ప్రార్థన చేశాను, అలా అయిపోయింది, అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లాంటి విషయాలకే ప్రాధాన్యత ఎక్కువైపోయింది. అకౌంట్ నెంబర్లు మరలా 1కి 4 మర్చిపోతారేమోనని స్కానర్లు మరలా ఫోన్ ఇట్లా ఓపెన్ చేసి ఆ టీవీలో ఒకటంటే నెంబర్ కొట్టే సప్పని వెళ్ళిపోతుంది. అది ఎవడో తెలియదు. కానీ మనుషులకు కూడా అదొక క్రేజ్ అనమాట. అబ్బా వాక్యం ఏం చెప్పాడండి. ఎడిటింగ్లు చేసి పెడుతుంటారు, బ్యాక్గ్రౌండ్లు వేసి పెడుతుంటారు. కొంతమంది చెప్తా ఉంటే ఏదన్నా కొంచెం దుఃఖంగా చెప్పాల్సింది వచ్చింది అనుకో, వెనక సౌండ్లు పెట్టే గానీ ఇదే వాళ్ళకు కూడా చాలా ఇంపుగా ఉంటది. చర్చిల్లో ఇలాంటి షో సాధ్యమైందా? బాధగా చెప్పి వచ్చింది అనుకోండి, మనం కూడా వెనక కొంతమంది అది కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఫోన్ పట్టుకొని అది పట్టుకుంటాడు, వెనక లైట్ మ్యూజిక్ ఇస్తా ఉంటాడు. ఇటు చెప్తూనే ఉంటాడు, మ్యూజిక్ వస్తూనే ఉంటది. దీనివల్ల మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ గా మోడ్ లోకి వెళ్ళిపోతారు. బ్యాక్గ్రౌండ్ బాధాకరమైన బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టి బాగా ఏదో దుఃఖంగా ఉండేది ప్లే చేస్తున్నారు అనుకో, అందరు ఎలాగైపోతారంటే ఆటోమేటిక్ గా కొంచెం డౌన్ అయిపోతారు. అందరూ ఎగిరే వాళ్ళు కూడా కాస్త తగ్గుతారు. దుఃఖంగా ఉంటుంది. బాగా ఊపుగా ఉండే పాట పెట్టి గట్టిగా ఊపుతున్నారు అనుకో, అప్పుడు అందరికి ఎలా ఉంటది? కొంచెం ఊపు వచ్చేస్తుంది అందరికి. ఏదో పాటలు బట్టో మ్యూజిక్ బట్టో ఊపు రావడాలు, ఊపు పోవడాలు అంటే ఇది కేవలం మానవ సంబంధమైన కల్పితాలు. ఊపి ఎంతవరకు ఉంటదంటే ఊపినంత వరకు ఉంటది. తర్వాత ఆరాధన అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత సైతానుడు ఊపుతా ఉంటాడు గుయ్యలేసి. ఇవన్నిటిని చూసి చాలా మంది అబ్బో అనుకుంటా ఉంటారు. అందువల్ల సంఘము వేరు, సోషల్ మీడియా వేరు, టీవీలో వేరు. కావాలని వాటి కోసం చెప్పే ఉంటాయి. నేను కూడా చాలా చెప్తా ఉంటాను. అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా క్యాజువల్ గా వినాలనుకుంటే ఒక పర్టికులర్ ఉద్దేశంతో చెప్తాం. సంఘంలో అది చెప్పలేంగా. సంఘంలో ఇలా కావాలని ఇలా అలా అన్ని డ్రామాలు ఉండవు. ఒకవేళ అలాంటి డ్రామాలు ప్లే చేస్తే అది సంఘం అవుతుంది, అదేదో మ్యాజిక్ షో అవుతుంది. అవగాహన కలిగి ఉండాలి. చూసిందల్లా విన్నదల్లా వాటి వైపు మన మనసు తిప్పుకునే విధంగా ఉండకూడదు. వాక్యమై ఉన్న దేవుడు నీ చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ నువ్వు చదువుతూ ఉంటే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. సంఘంలో దేవుని వాక్యాన్ని వింటుంటే నీకు అవసరమైన ఆత్మ సంబంధమైనటువంటి పోషణ అనేది నీకు లభిస్తుంది. నేను ఎప్పుడు కూడా అవి వినండి ఇవి వినండి అసలు నేను చెప్పే మనకి చెప్పండి. సంఘం ఆదివారం శనివారం ఈ 2 రోజులు చెప్పే వారానికి ఫుల్గా సరిపోతా ఉంటాయి, కొన్ని జీవిత కాలానికి సరిపోతా ఉంటాయి. అవి చెప్పి నేను చెప్పి ఇంటా ఉన్నా చాలా, అసలు ఏ వినకపోయినా వచ్చిన దండకి ఏం లేదు. మీరు ఏమన్నా వింటున్నా నేను దాని గురించి ఆలోచన చేయను.
కానీ ఒక విషయం అయితే ఒక భయం ఉంటది, ఎక్కడ ఎవరు పుసుక్కుని ఆడబడిపోతారో అది నేను అది విన్నాను, అది అలా ఉంది, ఇది విన్నాను ఇలా ఉంది. మనుషులు అలానే ఉన్నారు. నేను ఒకళ్ళని అడిగాను, అసలు నీ ముఖం కనపట్లేదు చర్చిలో ప్రార్థన ఏంటి అంటే, అసలు మొహమాటం లేకుండా నాకు చెప్పిన మాట ఏంటంటే చర్చి సిద్ధాంతం తప్పు అని చెప్పాను. చర్చి సిద్ధాంతమే తప్పు. ఫస్ట్ టైం విన్నాను నా గురించి నేను. ఏంటంటే చర్చిలో కాంగో కొడతారు, ఈ వాయిద్యాలు పెడుతున్నారు, ఈ కంజర్లు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇవన్నీ తప్పు. అందుకే ప్రార్థన నేను రాను. ఎందుకని ఇవన్నీ కొట్టకూడదు, ఇవన్నీ నిషేధం. అసలు దేవుడు ఇవన్నీ మీ పాటలు తీసేయండి అని పాత నిబంధనలో ఉంది. కాబట్టి ఇవన్నీ దేవుడికి నచ్చవు, ఇవన్నీ దేవుడు చెప్పలేదు. సర్వజనులారా చప్పట్లు కొట్టమన్నాడంటే అది కీర్తన 47 ఇప్పుడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్పలేదు. ఎక్కడ ఉందా? ఇవన్నీ రాంగ్ అసలు సిద్ధాంతాలు. వాక్యం తెలియకపోతే ఏం చేస్తాం? మీరైతే ఏం చెప్తారు? అక్కడ ఉందా వైద్యాలు వాయించి చేయండి అని గోల్ చేయమని ఉందా? ఆయన అల్లరికి కర్త కావుడు అని ఉంది కదా, మరి ఏంది అల్లరేంది? ఈ చప్పట్లేంది? ఈ గొడవ ఏంది? ఇది సమాధానం ఏంటి బైబిల్లో? నాకు తెలిసిన వాక్యం ఉంటే నేను వెంటనే తీసి చూపించాను. సరే ఒకసారి వాక్యం తీద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చదువుతారు ఇట్టాడు. తగిలినప్పుడు మనం ఎవరిని ఏమనాల్సిన అవసరంలా, మనం డైవర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, ఒకళ్ళకి సంబంధించి ఈ విషయం చెప్తున్నాడు. ఒకరిని ఒకడు కీర్తనలతో అంటే పాటలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో దేవుని గురించి ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ వేటితో? సంగీతములతో అనే మాట ఉంది. సంగీతాలు మన దగ్గర ఉన్నాయా? యాషో, తబలా, ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయా మన దగ్గర? ఇవే చిన్నవి బేసిక్ ఉన్నాయి. అసలు ఇంకా సంగీతం అంటే చాలా ఉన్నాయి. అవన్నీ మన దగ్గర ఉన్నాయా? అవి లేవు. అవి ప్లే చేసేవాళ్ళు లేరు, అవి కొనే పరిస్థితులు లేవు. అవన్నీ మన దగ్గర ఇంకా లేవు. అవి పెడితే ఇంకేమవుద్దో అంటే ఆలోచన చేద్దాం. ఇవన్నీ కరెక్టా కాదా? ఒక క్వశ్చన్ అరేంజ్ చేసుకోవాలి. దానికి ఆన్సర్ ఎక్కడుంది? మనం చెప్పిన మాట ప్రామాణికం కాదు, బైబిల్ చెప్పిన మాటే ప్రామాణికం. బైబిల్లో రాయబడింది సంగీతములతో, కీర్తనలతో ఉందా? చక్కగా పరలోకంలో ఆరాధన ఉన్నది. పరలోకంలో పాటలు పాడతారు, ప్రభుని గణపరుస్తారు. అక్కడ నిత్యమైన ఆరాధన జరుగుతుంటది. అసలు ఒక సమయం అంతా ఇంకా ఆరాధన, ఇంకేం ఉండదు కదా. ఈ ఆరాధనే నచ్చకపోతే ఇంకా ఆరాధనలు ఏముంటారు వాళ్ళు? ఆ నిత్యమైన ఆరాధనలకు ఎలా వస్తారు వాళ్ళు? ఆలోచన చేయాలి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అమ్మో ఎవరైతే అన్నారంట అని ఎవరు అనిపోతే అద్దాలు పెట్టి ఎతక మాకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని మీద శ్రద్ధ కలిగి మీరు మీ మట్టుకు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన బోధలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. వాటి మీద మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి. ప్రార్థనకి ప్రాముఖ్యత లేదు, వాక్యానికి ప్రాముఖ్యత లేదు, ఆరాధనకి ప్రాముఖ్యత లేదు. ఏదో మనుషులు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ప్రార్థనకి రాలేదు ఏంటంటే కుదరలేదు, లేట్ అయిపోయింది. నేను చెప్పాను మీకు గతంలో. ఇంకొకళ్ళని ఏం రాలేదంటే కుదరలేదులే, పని ఉంది, మన ప్రార్థన ఎప్పుడో 9కో 10కో కదా, కొంచెం అర్జెంట్ పని ఉంది, అందువల్ల 6:30, 7కి ఇంకో చోట ప్రార్థన జరిగింది, 5కి వెళ్ళి వచ్చాను, ఆరాధన అయిపోయిందిలే. లేకపోతే రాత్రి 7కి ఇంకో చోట ఏడో ప్రార్థన పెట్టారు, అక్కడికి వెళ్ళాను, వచ్చాను, ఆరాధనకి హాజరయ్యానులే అంటే అటెండెన్స్. ఆరాధన అంటే వెళ్ళాంలే, పర్వాలేదులే, పక్కనే ఉంది కాబట్టి వెళ్ళాంలే. ఇలాంటివి అన్ని
ఆత్మ సంబంధంగా దిగజారినప్పుడు వచ్చే మాటలు ఇవన్నీ కూడా. దిగజారిపోతే ఇలాంటివన్నీ వచ్చేది ఆత్మీయంగా. భయంతో గడగడ వణుకుతా రావాల్సిన అవసరంలా. ఆదివారం ఆరాధనకి ఇది విశ్రాంతి దినం కాదు, సబ్బాతు దినం కాదు, ఇది పరిశుద్ధ దినం. ప్రభువుని ఆరాధించాలి, పాడాలి, స్తుతించాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, ప్రార్థించాలన్న ప్రేమ, ఆశ, ఆసక్తి ఉండాలి. అప్పుడే రావాలి. అలాంటి మనసుతో రావాలి. వచ్చి వాక్యాన్ని నేర్చుకొని మనలో ఆయన వాక్యానికి విరోధమైనవన్నీ తీసుకోవాలి, వాటిని తీసి పడేసేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ పౌలు గారు చెప్పినట్లుగా సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇలాంటి బోధలతో నడుస్తుంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘం వాళ్ళు అంటారు, అసలు చర్చి పేరేం పేరు అంటాడు. చర్చి పేరేం, మీ చర్చి పేరేం పేరు అంట. నువ్వు ఏదో చదువుతావు. బైబిల్లో ఏమన్నా చర్చీలు సంఘాలు ఉన్నాయా? పేర్లు ఉన్నాయా? ఏంటి ఈ పేర్లన్నీ అవసరమా? క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలిగా మనం కూడా. సరే, ఓ పని చేద్దాం, మంచిదే, క్రీస్తు సంఘం అనే పేరు మంచి పేరే, అన్నిటికీ క్రీస్తు సంఘం అని పెట్టాం అనుకున్నాం. ఇప్పుడు మేరీపేట నగర్లో ఎన్ని క్రీస్తు సంఘాలు అయితే ఐడెంటిఫికేషన్ ఎలా? ఓ ఉత్తరం వచ్చింది అనుకో, క్రీస్తు సంఘం అని వచ్చింది అనుకో, ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? ఎవరు తెలియదు. అక్కడ కేరళ ఏదో గుర్తు ఏదో ఉండాలి. సంఘం క్రీస్తుదే, కానీ ఒక పేరు పెట్టుకుంటున్నాం. పేరు ఏమన్నా నా పేరో నీ పేరో పెట్టుకుంటే తప్పు. ప్రభువుకు సంబంధించి బైబిల్లో ఒక మంచి మీనింగ్ వచ్చేలా ఒక పేరు. అంత మాత్రాన మనం ఆయన్ని కించపరిచినట్టుగా. కానీ వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు సంఘం అంతే, ఇంక వేరేది ఉండటానికి లేదు, వేరేది ఉంటే అది తప్పు అంటాడు. అంటే పేరు, అంటే ఆ పేరు పెట్టుకోగానే అందరూ పైకి వెళ్ళిపోతారు. ఇక తోక పట్టుకొని అంటే వెళ్తారంట. ఆ పేరుంటే ఇంకా స్టాంప్ వేస్తే ఇక సర్టిఫికేట్ వెళ్ళిపోవటమే. ఇలాంటి తప్పుడు బోధకుంటా ఉంటాయి. ఇంకొక ఆయన ఉంటాడు, పేరు చెప్పాలి కానీ బాధపడతారేమో మీరు. ఆయన ఏం చదువుతాడంటే ఆయన గడ్డం తీయడు, ఎక్కువ గడ్డలు ఉంటాడు. ఎవడు ఎలా బాప్తిసం పొందినా యేసు నామమున మరలా బాప్తిసం పొందాలంటాడు. బాప్తిసం నువ్వు తీసుకున్నావు ఆల్రెడీ, మీరు ఇవన్నీ చేయాలి, బాప్తిసం చేయాలి. ఏం చేయాలంటే యేసు నామమున బాప్తిసం తీసుకోవాలి. మీకు పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చాడా? ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు బాప్తిసం ఇస్తున్నాను అన్నాడు. కుదరదు, చాలదు. మరి ఎట్లా? యేసు నామమున బాప్తిసం పేతురు ఇచ్చాడా లేదా? అపోస్తుల కార్యంలో చూడండి, పేతురు యేసు నామమున ఇచ్చాడు. కాబట్టి మీరు యేసు నామమున మళ్ళీ తీసుకోవాలి. వాళ్ళని ఏమన్నాలో నాకు తెలియదు. మరి చదువుకున్న వాళ్ళు అన్నాలో చాలా పెద్ద స్పీకర్స్ వాళ్ళంతా. ఆల్రెడీ ఇశ్రాయేలీలు యూదులకు బాప్తిసం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు తండ్రిని అంగీకరించారు, వాళ్ళు ఆల్రెడీ అంగీకరిస్తారు. పరిశుద్ధాత్మను అంగీకరించారు ఆల్రెడీ. ఇక పెండింగ్ ఉంది యేసును అంగీకరించితే. వాళ్ళు యేసును అంగీకరిస్తే అయిపోయింది. ఎందుకంటే ఈ 2 స్టెప్పులు అయిపోయినాయి వాళ్ళకి ఎప్పుడో. అందువల్ల యేసుని అంగీకరిస్తే చాలు. మనం ఎవరిని అంగీకరించాలి ఇంతవరకు. కాబట్టి మనం అందరూ అంగీకరించాలి. అసలు యేసు ప్రభు సాక్షాత్తు ఏం చెప్పాడు? వెళ్తా మీరు వెళ్లి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులు బోధించానో ఆ సంగతులన్నీ గైకోండి అని అక్కడ యేసు ప్రభు క్లియర్ గా చెప్తే, కాదు పేతురు ఎట్టిచ్చాడు, యోహాను ఎట్టిచ్చాడు, కాబట్టి మనం ఎలా ఇవ్వాలని ఏవో ముక్కలు పట్టుకుని మనం డైవర్ట్ చేసేవాళ్ళు తయారైపోయారు. గుంపులు వెళ్ళిపోతారు. మనుషులకి సత్యమైన బోధ నచ్చట్లా. ఉన్నది ఉన్నట్టుగా చేయటే నచ్చట్లా. కోప్పడతారు, అలుగుతారు, ఎదురు తిరుగుతారు, మానేస్తారు. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరి ఆత్మ నష్టపోతుంది అని ఆలోచన చేయరు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదవాలి. వాక్యాన్ని నువ్వు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. పలు అబద్ధ బోధల గురించి మాట్లాడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో. మనం కొన్నిటిని మనం చూసినట్లయితే ఒకసారి వెనక్కి వెళ్తే ఆ క్రొత్త నిబంధన గ్రంథంలోనే వెనక నుండి వద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం వెనకాతే యోహాను రాసిన పత్రికలు ఉన్నాయి, 3 పత్రికలు ఉన్నాయి. యోహాను రాసిన 2వ పత్రికలో ఒక అబద్ధ బోధ విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. యోహాను రాసిన
రెండవ పత్రిక, అది ఒకే ఒక అధ్యాయం ఉంది, పేజీ నంబర్ 225. 225 పేజీ, యోహాను రాసిన రెండవ పత్రిక. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఎవరంట వీళ్ళు? వంచకులు. వీళ్ళ టీచింగ్ ఏంటి? యేసుక్రీస్తు శరీరధారి అయి లోకానికి వచ్చాడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడంటే ఒప్పుకోరు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోరు. ఏం చెప్తారంటే తండ్రి దేవుడు, యెహోవా దేవుడు. యేసు ప్రభు ఆయన కూడా దేవుని ప్రవక్తగా మాత్రమే చూస్తారు తప్ప ఆయన దేవునిగా అంగీకరించారు. ఒక్క మాటలో ఈ బ్యాచ్ ఎవరయ్యా అంటే వీళ్ళు యెహోవా సాక్షులు. వీళ్ళు పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, ఎగబడి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమనాలి? చాలా మంది కూడా వెళ్తారు అక్కడికి. వాళ్ళు ఏం చెప్తారంటే జస్ట్ యేసుక్రీస్తు అందరిలాగే పేతురు, యోహాను వాళ్ళలాగే యేసు ప్రభు కూడా అసలు దేవుడు అంటే యెహోవా దేవుడు. చాలా మాటలు చూపిస్తాడు. అవన్నీ చూయించి ఫైనల్ యెహోవానే కదా. అవును, మరి అయితే మనం ఆయన కదా ఆరాధించాల్సింది, యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నాం? అసలు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? యేసు ప్రభువుగా, తండ్రిగా ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తుగా. అవును, మరి అప్పుడు ఎవరు చేస్తున్నట్టు? అంటే దేవుడు ఎవరు? మరి ఏం పట్టుకున్నారు? హోమం వైపు రండి. అదే మీ పాస్టర్ గారికి తెలియదు. మరి అదే రాంగ్ అంటే. అవునా కదా? తండ్రికి మనం ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు కూడా ఒక రోజున సమస్తమును ఆయనకే అప్పగిస్తాడు అని కొరింథీ పత్రికలో ఉంది. ఈ రాజ్యాన్ని ఆయనకే అప్పగించి ఆయన కూడా తండ్రికి లోబడతాడు అని ఉంది. మరి యేసు ప్రభు కూడా తండ్రికి లోబడతాడు. ఇప్పుడు ఫైనల్ సుప్రీం ఎవరు? తండ్రి, యెహోవా. మరి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? పరలోకంలో ఆరాధించేది ఎవరిని? యెహోవాని, తండ్రిని. యేసు ప్రభు కూడా అక్కడే ఉంటాడు, ఆయన కూడా ఉంటాడు. కాబట్టి అసలు ఎవరు? అసలు లీడర్ ఎవరు మనకి? తండ్రే కదా. మరి తండ్రిని ఆరాధించకుండా తండ్రి పేరన్నా ఎత్తుతున్నారు? ఎప్పుడన్నా యెహోవా అని ఎత్తుతున్నారా? ఎప్పుడన్నా అంటే మీరు వాక్యానికి విరుద్ధంగానే చేస్తున్నారు. ఎలాట్లా ఈ చెప్పగానే మనం కూడా పిచ్చుకొరేలాగా నిజమేగా దైవం చెప్తుంది, నా ద్వారా తప్ప ఎవడు రాలేదంటే యేసును అంగీకరిస్తేనే తండ్రి. ఇప్పుడు యేసు క్రీస్తుని పెట్టాడు, ఆయన ద్వారా ఆయన. ఆ తర్వాత ఆయన ఎట్ట చేస్తే మేము అట్టే చేస్తాం. ఆ తర్వాత యెహోవా అంటే యెహోవానే. ఆ తర్వాత యేసన్నా యేసే. అక్కడికి వెళ్ళాక ఎట్టేదో అట్టే చేస్తాం. ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు పైసా చెప్పాడు, తర్వాత నేనే ముఖ్యమంత్రిని, మీ అందరి సంగతి తెలుస్తా అనంటే ఎవడన్నా భయపడ్డా? ఊడు భయపడ్డా. ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరినైతే అన్నాడు వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? అప్పుడు నువ్వు అయినప్పుడు చూద్దామని అనుకున్నారు అంతే. అయినప్పుడు సంగతి మనం తప్పులో ఉంటే భయపడాలి. అయినా మనం యేసు నామమున చేయాల్సినవన్నీ చేస్తున్నాము, భయపడాల్సిన అవసరం ఏం లేదు. తండ్రే చెప్పాడు, యేసు ద్వారానే నిత్య జీవం పరలోకం అని. వాళ్ళు ఇవన్నీ మాటలు చూపించకుండా ఏవేవో చూపించి మనుషులు చిన్నగా డైవర్ట్ చేసి మనల్ని మార్చే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా చర్చలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సింపుల్ గా డైవర్ట్ చేస్తా ఉంటారు, తప్పుడు బోధలు చేస్తా ఉంటారు. ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎలానో ద చర్చ్ ఆఫ్ సాటాన్ అని కూడా ఉంటుంది. సాతాను సంఘం బైబిల్లో మనం చూస్తాం కదా, సాతాను సమాజం అని అదే పేరుంది. సాతాను సమాజం ఏంటంటే సైతానుడు మంచోడండి. మంచోడా కాదా? ఏం తప్పు చేశాడని సైతానుడు? ఏమీ జరగనప్పుడు
ఏమనుకున్నాడు, ఆ కుర్చీలో నేను కూడా కూర్చుంటే బాగుండని ఆలోచన వచ్చింది. తను తప్పు చేశాడా? దేవుడు అన్యాయంగా క్రూరంగా సైతానుడు అని పేరు పెట్టి దేవదూతే ఆయన కూడా నెట్టేసి ఏం చేయకపోయినా నెట్టేసి కింద పడేసి అన్యాయం చేశాడు. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. కాబట్టి సైతానుడి వైపే మేము ఉంటామని సాతాను సమాజం, సాతాను సంఘం ఏం చెప్పాలి వీళ్ళకి చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన వైపు ఇట్లు లేవు, కానీ అటువైపు అయితే రకరకాలైనటువంటి బోధనలు వచ్చున్నాయి. వీటి మీద సంఘం అవగాహన కలిగి ఉండాలి. నువ్వు బైబిల్ చదివితే నీకు అవగాహన ఉంటది. నీకు అవగాహన లేకపోతే నిజమే అనుకోండి. ఎందుకంటే ఈరోజు మనుషులకి చాయిస్ ఉంది. ఈ వస్త్రాలు వేసుకోవాలని చాయిస్ ఏమైనా ఉందా? లేదు. కానీ వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారొచ్చావు, ప్రార్థనకు వచ్చావా, పెళ్లికి వచ్చావా? కొంతమంది రావటం కూడా అట్నే వస్తారు, వాళ్ళు తగ్గించుకోవాలి. ఇన్ జనరల్ రెండోసారి మన వైపు చూడకుండా విధంగా వస్తే చాలు. పెళ్లిలో అనుకో, పెళ్లిలో చెప్పే పని లేదు, 100 సార్లు మన వైపే చూసేలా మనం బిహేవ్ చేస్తాం. అది మీ విఘ్నత, మీ ఇష్టం. మీకు పెళ్లి కావాలనుకుంటే మరి అలా 10 మంది చూడాలనుకున్నప్పుడు అంతే. పెళ్లిగారి పిల్లలు ఏం చేస్తారంటే పెళ్లికి తీసుకెళ్తారు, అమ్మాయి తోడుకురా. ఎందుకంటే ఆ పెళ్లిలో ఊడకులు చూడపోతారా, అడగకపోతారా సంబంధం అని తయారు చేసి చేసిపోతారు వయసు వచ్చిన పిల్లలు ఆ కాలంలో. సో అక్కడ లుక్కులు వేరుగా ఉంటాయి. ఎవరు ఎంత సంపాదించారో, ఎవరి పొజిషన్ ఏందో అక్కడ అన్ని అర్థమైపోద్ది. అవి ఎవరిది అనేది ఎవడు ఆలోచించదు, పక్కింటి వాళ్ళని కూడా ఎవడు ఆలోచించలేడు. కాబట్టి వీటి విషయాల మీద పెద్ద ఏమీ బైబిల్లో లేదు. కానీ కుచ్చు చెప్తూ ఉంటారు. మా సంఘంలో అయితేనా ఈ పిచ్చి పనికి వాళ్ళు ఏముండవండి. ఏముంటాయి? ఏముండవండి. గాజులు ఉండవు, పూలు ఉండవు, ఇవి ఉండవు, అవి ఉండవు. మొత్తం జస్ట్ ఏదో తెల్ల చీర కట్టేసుకొని అలా వచ్చేసేస్తాం. మీ సంఘంలో ఇంత అసలు ఎట్లుంటారా? ఏడా ముందా ఇలానే చేయండి, ఇలానే చేయొద్దని. ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరికున్న వైరాగ్యం వాళ్ళది. నాకు వైరాగ్యం కలిగి నేనేం పెట్టుకోదలుచుకోలేదు. నాలాగా ఉండాలని మీకు అందరూ ఏది, మీరు ఉంగరాలు పెట్టుకున్నారా, వాచీలు పెట్టుకున్నారా, మీరు చైన్లు వేసుకున్నారా, చేయడానికి లేదంటే అది పైత్యం. అది కరెక్ట్ కాదు. దేవుడు నరుని పైవేషము చూడడు, లక్ష్య పెట్టడు. కల్చర్ వేరు, పరిస్థితులు వేరు. కొంతమంది ఆఫ్రికా అమ్మాయిలు చూస్తారు యూనివర్సిటీలో. వాళ్ళు ఏంటంటే మన షార్ట్ల కన్నా ఇంకా పైకి ఉండే చిన్న వాటిలు వేసుకుంటారు. వాళ్ళ కల్చర్ అది అంతే. ఎవరన్నా అక్కట్లో ఒక 4 ప్రార్థనకు వచ్చారు అనుకో, వీళ్ళేంది ఇలా ఉన్నారంటానికి లేదు. వాళ్ళ కల్చర్ అది అంతే. వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. అసలు వాళ్ళని చూస్తే కొంతమంది మీరు అసలు కూర్చోరేమో పక్కనే. వాళ్ళ డ్రెస్ సెన్స్ కొన్నిసార్లు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఇంకేమున్నాయని అనిపించింది కొన్నిసార్లు. అయితే ఇంకేమున్నాయి, ఏదో చిన్న పొట్టివే కొద్దిగా. అంటే వాళ్ళ బాడీ తీరుకు వాళ్ళు అలా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళకేం కోరిక కాదు అలా ఉండాలి అని. వాళ్ళ ఇక్కడ ఉన్న వాతావరణానికి వాళ్ళు అలా ఉండాలి అని చెప్పి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ స్లీవ్లెస్ ఎక్కువ ఉంటాయి రకరకాలుగా. సరే, సో వీటిని బట్టి దేవుడు ఎవరిని అంచడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటావు అనేది నీ వ్యక్తిగతం. ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళకి ఎవరుగా ఈ వింత జంతువు అన్నట్టుగా ఉండకుండా ఉంటే చాలు. ఓకే, సో వీటిని బట్టి కూడా కొంతమంది భేదాలు కలిగజేస్తారు. మీరు చూడండి ఇలా ఉన్నారు, మేము చూడు ఇలా ఉన్నాం, మీ డ్రెస్సింగ్ ఏంది అయినా ఆయనకున్న తప్ప మొత్తం చూపించుకోవడానికి రాజా బహదూర్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఆ ముందు అటు వేసుకొచ్చుకుంటాడు. నీకేమో చూడమని ఏం అడగట్లేదు కదా. మంచి చెప్పినా తప్పి అయిపోతాం ఈ రోజు కొంతమందికి. మొన్న పాపం గుంటూరులో పాస్టర్ గారు, ఓ పాస్టర్ అమ్మ గారిలో మాట్లాడాడు. మీ అందరికీ తెలుసు, బోల్డ్, ప్రసన్న బోల్డ్ అని పేరు. ఆమె ఏం చేసిందంటే లిప్టిక్ వేసుకొని చక్కగా డాన్సులు వేస్తా, స్టైల్ మారింది. ఏయో పట్ల రకరకాల డాన్సులు ఉంటాయి. ఆ వ్యక్తిగతం అదంతా. ఆయన ఏదో వాక్యంలో ఉండి పాపం ఒక ఆమె ఇట్లా చేస్తుంది, అక్కడ చేస్తుందని పుసుక్కుని చెప్పేసి అన్నాడు. ఇసలు ఆమె తిట్టింది కదా, మామూలుగా ఎట్లా నువ్వు పాస్టరేనా అంటే ఆడవాళ్ళు పెద్దల కళ్ళు ఎందుతావా? నువ్వు నా పెద్దల వైపు చూస్తేనే కదా నీకు లిప్టిక్ వేసుకుంది లేదు తెలిసింది. నా డ్రెస్ చూస్తున్నావా? నువ్వు పాస్టరేనా అంటే మీ చర్చికి వచ్చే వాళ్ళందరూ డ్రెస్సులు చూస్తావా?
నేను పట్టీలు పెట్టుకున్నాను లేదు చూస్తావా అంటే, నా కాళ్ళు చూస్తున్నావు అంటే, అంటే నీ చర్చికి వచ్చే వాళ్ళందరికీ నువ్వు ఇదే చూస్తావా? నా బాడీ ఎలా ఉందో చూస్తున్నా అంటే నువ్వు ఇంకా అసలు ఆయన మామూలుగా ఫుట్బాల్ ఆడేస్తుంది. ఇక చెప్పడానికి లేదు. నాకు అనిపించింది, నా జీవితంలో దేవుడు నా జీవిత శైలి మార్చాడు, నా స్టైల్ మార్చాడు, నా మాట మార్చాడు కాబట్టి నాకు నోటికి వచ్చింది, నాకు దేవుడు పెట్టాడు. నాకు అనిపించింది నువ్వు ఎవడో రా చెప్పి అసలు మామూలుగా ఎట్లా ఇంకా అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. రా వేయకూడదు అక్కడ. నా ఇష్టం అంటే నువ్వు లిఫ్ట్కి పూసుకుంటావో తార పూసుకుంటావో నీ ఇష్టం. అంత చాయిస్. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు. ఇప్పుడు నువ్వు పబ్లిక్ లో ఉన్నప్పుడు, నేను పబ్లిక్ గా ఉన్నప్పుడు, లేదా 10 మందికి రిప్రజెంటేషన్ గా నేను ఉన్నప్పుడు, విచిత్రమైన నేను కూడా ఆఫ్రికా డ్రెస్ వేసుకుని వచ్చాను అనుకో, నాకు అనిపించి మీరేమనుకుంటారు? పిచ్చి పట్టినట్టుంది, లేదా లోకంలో గెలిచిపోయినట్టున్నాడు, ఇట్లా తయారు అని అనుకోవడం సహజం. కానీ వీటిని బట్టి దేవుడు మనుషుల్ని ఎంచడు. కానీ మనుషులు మనల్ని దాన్ని బట్టి కౌంట్ చేస్తా ఉంటారు. కానీ ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు వస్తే వాటిని మనం గమనం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అవి విషయాలు కాదు, ఇక్కడ తినే విషయాలు కాదు అక్కడ. సో ఇక్కడ వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకోరు వంచకులు. అలాంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తే ఏమని చెప్పాడు? అలాంటి వారు బోధలో మీరుండదు. 10వ వచనంలో, యోహాను 2వ పత్రిక 10వ వచనంలో, ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంటికి కూడా రానియద్దు. అలాంటి వాడికి శుభవచనాలు కూడా చెప్పవద్దు. మనలో ఎవరన్నా బైబిల్ పట్టుకుని వస్తే రా లోపలికి తీసుకెళ్ళిపోతారు. మాట్లాడండి. తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడండి. ఎవరు ఎందుకు వచ్చారు? అప్పుడు కొంతమంది తెలియక నా దగ్గర కూడా వస్తుంటారు. చర్చి కడుతున్నామండి, చందాలు బ్యాగ్స్ తిరుగుతాం. చర్చి కట్టుకుంటున్నాం, చందాలు రేపు మేము కూడా కడుతున్నాం. మేము వచ్చామా మీ దగ్గరికి? మీ దగ్గరకు వచ్చామా? కానీ మిగతా వాళ్ళని మేము చర్చిలో వాళ్ళనే గట్టిగా అడగలేము. నువ్వు ఊరు మొత్తం అడుగుతున్నావు. అసలు కొద్దిగా గొప్ప సిగ్గు అనేది లేదా అని ఒక మాట పెట్టే ఇంక ఇది ఇచ్చే బ్యాచ్ కాదనుకుంటే వెళ్ళిపోతాం. ఆడాడో కడితే ఏడెక్కడం ఏంటి, ఎడవసూలు చేయటం ఏంటి నాకు అర్థం కాదు. మనల్ని పానీల ఇంటికి వచ్చాడుగా, వచ్చి చర్చి అంటున్నాడుగా, ఎంతో కట్టిస్తే పోద్దులే అని చెప్పి ఆ మూల మీద ఎడవ కూర్చుంటాడు. పాపం భారత అంటే అనుకుందాం ఉదాహరణకు వచ్చి ఏదో పానీలే వచ్చారు కదా అని ఒక 10 రూపాయలు ఇచ్చినారు, ఎమ్మటని రాసి పెడతాడు. పక్కకు వస్తాడు. పక్క వచ్చి ఏం చేస్తాడు? సొంతక్క కూర్చొని పనిలో ఉంటాడు, పిలుస్తాడు. అమ్మా ఇదిగో ఇట్లా. మా పక్కన భారత ఆంటీ కూడా ఆమె రాసిందమ్మా, 10 రూపాయలు రాసిందమ్మా, నువ్వు కూడా అంటే రాసిందా? రాసే ఉంటదిలే, నేను కూడా ఎంత, నేను అంత కాకపోయినా ఎంతో కొంత అన్నా అని చెప్పి ఏమో ఒక 500 వేసింది అనుకో. మళ్ళీ వెంటనే వచ్చేసేస్తాడు, ఇంకా ముందుకు వచ్చేస్తాడు, సింధు దగ్గరకు వచ్చేస్తాడు. ఇదిగో భారతాంటి 1000 రూపాయలు ఇచ్చింది, సుమతక్క 500 ఇచ్చింది, నీ పరిధిలో నువ్వు కూడా అంటే పానీలను దాచిపెట్టుకుని డబ్బులు తీసి 100-200 తీసిచ్చింది. ఈ రకంగా మొత్తం ఇదిగో ఎంత రాశాడు, నువ్వు ఇంత రాశాడు, నువ్వు కూడా ఎంతో కొంత అంటాడు. అసలు ఇచ్చేటప్పుడు ఇట్లా రసీదులు పెట్టి ఇచ్చేసేస్తారా? బయట అయితే చర్చిలో కాకుండా, చర్చిల్లో అనుకో, చర్చిలో ఇవ్వచ్చు అకౌంట్, ప్రతి సంవత్సరం అకౌంట్ లెక్కలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ అప్పుడు అవి చూయించుకోవడానికి ఉంటుంది, దాంట్లో తప్పు లేదు. బయట ఇవన్నీ అవసరమా? ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మేము చర్చి కడుతున్నామండి, నేను ఇదండి, నేను అదండి అని బహిరంగంగా అడుక్కోవడం మొదలు పెడుతున్నారు. మేము ప్రార్థన చేస్తాం, మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఒక రోజు ప్రార్థన పెడతామండి అని అంటారు. అందరూ ఏమన్నా పల్లెలోకి వస్తారు, మరి అటు ఎందుకోరు? అందనోళ్ళకి కదా మనం అందించాల్సింది. చెప్తాను, వీళ్ళందరూ 1-10 ఉన్నాయి, ఎలగబెట్టిన సార్లు అడిగాను అమ్మని చెప్తాను. లేదు ఆడజేలు అర్థం కాదు, నా దగ్గర నేను చూపిస్తా. ఎవరు లేని చోట్లు చాలా ఉన్నాయి. ఎలాంటి చోటకి సేవకులు తన్నుకొని చేస్తున్నారు. బోర్డర్ దాటితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. కిలోమీటర్లు వెళ్ళాలి చర్చికి. ఒక చర్చి కనపడదు, అక్కడ మాత్రం పెట్టడం. పనికి మారిన బోధలు మాత్రం బాగానే చెప్తుంటారు. నాకు దేవుడు చెప్పాడండి. ఏమని చెప్పాడు? అవతల లైన్ లో చర్చి లేదుగా, ఆ లైన్ లో పెట్టమని చెప్తాడు దేవుడి. కొంతకాలానికి ఇంకోటి కూడా వెలిసిద్ది.
ఏంటంటే మనుషుల్లో దేవుడు చెప్పేశాడండి. దేవుడు ఇలాంటి దొంగ మాటలు చెప్పరు. మనుషులు తమ సొంత ఉద్దేశాలతో చేసే ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల అందరినీ నమ్మకూడదు. అలాంటి వాళ్ళని నమ్మవద్దు. వానిని ఇంటిలోనికి కూడా రానియొద్దని బైబిల్ చెబుతుంది. నేను చెప్పిన మాట కాదు, ఇక్కడ రాయబడిన మాట. ఇంకొకటి చూద్దాం చూడండి, పేజీ 1 వెనక తిప్పండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రియులారా ప్రారంభంలో అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. అందరిని నమ్మొద్దు. జస్ట్ ఒక్క పేజీ వెనక చెప్తే చాలు, 223వ పేజీలో 1 యోహాను 4:1 ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుడి. పరీక్షించాలి. అన్నిటినీ నమ్మకూడదు. 10 మంది కొన్ని చెప్తా ఉంటారు, ఏదో సైకాలజీ చూసి చెప్పినట్టు చెప్తా ఉంటారు. బాధపడుతున్నావు అలైక్య, బాధపడమాక, దేవుడి కష్టాలన్నీ తీరుస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను అనగానే మా మనసులో ఉన్నాయి చెప్పేశాడు. అప్పులు లేని వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరు ఉండడం? అది చెప్పగానే అబ్బా నన్ను చూడగానే చెప్పేశాడు. ఓ దేవుడు ప్రవచనం అండి ఇది. ఆ ప్రవచనాలు ఎవరైనా చెప్పేవాళ్ళంటే నాకు కొంచెం నెంబర్ లేదా లివ్లే నేరం ఉంటే నేను అడుగుతా. కొన్ని డౌట్లు ఉన్నాయి నాకు, అసలు చాలా డౌట్లు ఉన్నాయి, అన్నిటికీ క్లారిఫై చేసుకుంటా. ప్రవచనాలంటే ఆత్మ సంబంధమైనవి చెప్పాలి. వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితంలో బలపడే విధంగా ఉండాలి. మనిషి రక్షణలోనికి వచ్చే విధంగా ఉండాలి. వాక్యం కరెక్ట్ అవ్వాలి. చెప్పేదానికి వాక్యం 2 మ్యాచ్ అవ్వాలి అవి. అందువల్ల అన్నిటినీ నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి. 6వ వచనం చివరిలో అంటున్నాడు కదా, ఇందువలన సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. వారి మాటలు, వారి క్రియలు జాగ్రత్తలు చూడండి. భ్రమపరుస్తారు కొంతమంది, భ్రమ కల్పిస్తారు. వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి అని యోహాను తన పత్రికలో అంటున్నాడు. ఎందుకంటే జనం చాలా మంది లోక సంబంధమైన వాటికి ఏమవుతున్నారంటే మోసపోతూ ఉన్నారు. పేతురు కూడా తన పత్రికలో వీటి గురించి చెప్పాడు. ఒక పేజీ ఇంకా వెనక తిప్పండి, ఒక పేజీ వెనక తిప్పితే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరిలో, 16వ వచనం చివరి లైన్లో ఉంటాయి చూడండి. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అంటే చదువు, నాలెడ్జ్, ఈ చదువు లేని విహీనులు, అలాగే అస్థిరులైన వారు. ఈ 2 క్యారెక్టర్లు. అది చదువు తక్కువైనప్పుడు కొన్ని మాటలు అర్థం కావు కదా. కొన్ని మాటలు అర్థం అవుతాయా? జున్ను, నీ పేరు పేరా? జితేంద్ర. నీకు వాడి పేరు అర్థమైందా? అర్థం అందరికి అర్థం అవుతుంది. వాళ్ళ అమ్మ నా పేరు పెట్టారు, వాళ్ళ ఇష్టం అనుకో. అందరికి అర్థమైపోయిందా జితేంద్ర అనగానే? కొంచెం ఎవరైతే ఆ భాష తెలుసో అర్థమైందా చూసినా జితేంద్ర అంటే అర్థం కాదు. తెలుగు మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. జితేంద్ర అంటే అవయవములను జయించిన వాడు అని అర్థం. బాడీని, ఇంద్రియములను జయించిన వాడు అని అర్థం. ఈ శరీర అవయవంలో ఉన్న వీటి శోధనలు జయించిన వాడు అని అర్థం. జితేంద్ర అని ఈ మాట తెలియక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చదువులేనడి చెప్పావు అనుకో, దేవుని ఆత్మ జ్ఞానం లేదనుకో, అది ఏం చెబుతాడు అంటావు? ఏం చెబుతారు వాడు? ఏం చదువుతాడో ఆడికే తెలియదు. వాళ్ళ తెలియకుండా ఎట్ట పెడతారు? తెలుసుకునే పెడతారు. అట్లాగనే తెలియలేదనుకో, కొంతమంది ఉంటారు బాగుందని పెడతారు, బాగుందని పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాక్య సంబంధమైనటువంటి నేను కొట్టాననుకో, వాక్య సంబంధమైన నాలెడ్జ్ ఉండాలి. విద్యావిహీనులు, అస్థిరులైన వారు దేవుని వాక్యాన్ని తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తారు, తప్పుగా బోధిస్తారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? నిజమేలే అనుకుంటారు.
కాబట్టి దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్తారు ఆ నాలెడ్జ్ లేని వారు. దేవుని ఆత్మ అగాధ జలముల పైన ఏం చేస్తుంది? అల్లాడుతుంది. అవునా కదా? ఇల్లు దేవుని ఆత్మ అగాధ జలముల పైన ఏం చేస్తుంది? తెలుగు బైబిల్ ఏం రాయబడింది? అల్లాడుచుండెను. వాక్యం దాన్ని పట్టుకుని దేవుని ఆత్మ అల్లాడిపోతుందండి. అల్లాడిపోతుందండి దేవుని ఆత్మ. అల్లాడుచుండెను. అది ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అలలాడుచుండి, మూవింగ్ అపాన్ ద వాటర్ అంటే అలలాడడాన్ని కలిపి అల్లాడుచుండెను. కలిపి రాసిన తెలుగు మాట అది. ఆ మాట చదవటం చేతగాక, చెప్పడం చేతగాక దేవుని ఆత్మ అల్లాడిపోతుంది నీ వల్ల. చెప్తే ఏమొచ్చింది దాని వల్ల? అని అర్థమైంది. నోవహు అట్లు చేసెను, నీవు అట్లు చేయని ఎడల చచ్చెదవు, నిశ్చయముగా చచ్చెదవు అని అనుకున్నారట. ఆహా, నోవహు అట్లు చేసెను, అట్లు చేయని ఎడల నేను చచ్చెదను అన్నాడని శుభ్రంగా అట్లు పోసుకొని పాస్టర్ గారు తెచ్చిచ్చిందని. ఏందమ్మా అట్లు తెచ్చావు? అట్లు చేయని ఎడల చచ్చెదవు అని చెప్పారు కదా, మీరే కదా చెప్పింది. అవును, అందుకే అట్లు చేసుకొచ్చా. అదేనా? మోషే అట్లు చేసాను. మోషే అట్లు చేశాడా? నో అట్లు చేశాడా? అంటే వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేకపోతే ఏవో వాళ్ళకు ఉన్నాయని అనుకొని ఏవేవో చెబుతుంటారు. అందుకే నువ్వు వాక్యాన్ని చదవాలి. నీకు అర్థం కాకపోతే బడిలో టీచర్ అడిగినట్టు సంఘ కాపని అడగాలి, తెలుసుకోవాలి. అంతేగాని తప్పుడు బోధనలోకి వెళ్ళిపోకూడదు, భ్రమపరిచే వాటికి వెళ్ళకూడదు. విద్యా విహీనులు, ఆ నాలెడ్జ్ దాని మీద లేని వాళ్ళు, అస్థిరులైన వాడు, వాడికి స్థిరంగా ఉండడు. రోజుకో పేరు చెప్తాడు, రోజుకో బోధ చెప్తారు. రకరకాలైనటువంటి భావనలు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు దేవుని వాక్యాన్ని స్వకీయ నాశనముకు అపార్థము చేయదు, లేఖనాలని అపార్థం చేస్తారు. అందుకే అంటున్నాడు 17వ వచనంలో, నీతి విరోధుల బోధ వలన మీరు తప్పిపోకుండా జాగ్రత్త. 17వ వచనంలో అంటున్నాడు, నీతి విరోధుల బోధ వలన మీరు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండండి. నీతి విరోధుల బోధలు ఎక్కువైపోతే ఏమైపోతారు? మనుషులు తప్పిపోతారు. అందువల్ల ఎవడు పడితే వాడు ఏది పడితే చెప్తే వెంటనే నమ్మి ఆ ప్రకారం చేయమాట. అసలు ఈ మధ్య మరి వాక్యాన్ని ముద్దులైపోయి సొంతగా అన్వయింపజేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. స్వకీయంగా అంటే వీళ్ళకి కావలసినట్టు వాక్యాన్ని పంచుకుంటారు. చెప్పారుగా, కాళ్ళు గడగమన్నారు, పెళ్లికి గడగమన్నారా? కాళ్ళు గడగమంటే వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు గడగమని కాదు. అక్కడ ఆ స్వభావం తగ్గించు. వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చినాయి శిష్యులకి, మీలో ఎవడు గొప్పవాడు అని, మాలో ఎవడు గొప్పవాడు వాళ్ళు అనుకున్నాడు. అప్పుడు చెప్పాడు, ఒరే బాబు, నేనే మీ కాళ్ళు కడుగుతున్నాను, మీరు కూడా. అంటే ఒకరినొకరు తగ్గించుకోండి. ఇంకొకటి కాళ్ళు పట్టుకుంటాడు ఈజీగా? కాళ్ళు పట్టుకున్నారు అంటే ఎంతో తగ్గించుకున్నట్టు అక్కడ అర్థం. ఆ స్వభావాన్ని కలిగి ఉండండి అని అర్థం. దూరంగా ప్లేట్లు పెట్టి కాళ్ళు కడగడం. ఈ మధ్య అసలు లేటెస్ట్ పదకొండు చూశాను, అందరినీ లైన్ లో నిలబడమంటున్నాడు. ఆ లైన్ లో నిలబడి ఎత్తు పట్టుకోండి, ప్యాంట్లు ఎత్తు పట్టండి, పైప్ పెట్టుకుంటున్నాడు. అందరూ పైప్ పెడుతున్నాడు. అందరూ అక్కడికి వచ్చే టైం అయిపోతుందని పైప్ పెట్టాడు అంట. డిఫరెంట్ గా బైబుల్లో చూపిస్తారు. మనమేమో డిఫరెంట్ గా ఫీల్ అయిపోతాం. ఇంకొక ఆయన బూడిద పోసుకొని 40 రోజులు ప్రార్థన చేస్తున్నాడంట, అద్భుతాలు జరుగుతున్నాయంటే బూడి పోసుకోమన్నాడు. బూడిద దేవుడు చెప్పాడా? పాత నిబంధనలో వాళ్ళు ఇశ్రాయేలీలకి, యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఎవరన్నా బూడిదలు పోసుకున్నారా? శిష్యులు పోసుకోగలుగుతున్నారా? ఏదో ఒకటి ట్రెండింగ్ గా ఉండడం కోసం, మనుషుల్ని డైవర్ట్ చేయడం కోసం, మనుషుల్ని ఆకర్షించడం కోసం రకరకాలైనటువంటి ప్లాన్లు వేస్తున్నాడు సైతానుడు. ఈ ప్లాన్ లో వాళ్ళు పడిపోతున్నారు. అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నీకు అవగాహన ఉండాలి. మనం ఇక పరిగెత్తే క్రమంలో అక్కడ అట్ట జరుగుతున్నాయంట, ఇక్కడ ఇట్ట జరుగుతున్నాయంట. ఈ ఒకరికి ఆదివారం వచ్చి ప్రార్థన చేయి, శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి,
ఆదివారం ఆరాధనలో ఉండు, వాక్యాన్ని శ్రద్ధగా పాటించు. నీ జీవితంలో నీకు జరగాల్సింది ఎందుకు జరగదు? ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? దేవుడు అక్కడ ఇక్కడే మాత్రమే ఉండేవాడా? ప్రియమైన వర్లారా, దేవుడు నీలో ఉంటాడు, నీలో ఉంటాడు. ఎక్కడ ఉన్నాడో ఆట ఉంది కదా, గుడి గోడలలో దేవుడు ఉండి గోడలో ఉంటాడా? మైక్లో ఉన్నాడా? ఆయన నివసించే స్థలం మన హృదయం. ఆయన మన హృదయంలో నివసించేలా ఉండాలి. అడిగితే వస్తాడు, హృదయపు వాకిలి అని తడతా ఉంటాడు. ఎవరు తీస్తే వాళ్ళ దగ్గరకు వస్తాడు, వాళ్ళతో కలిసి ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుణ్ణి తక్కువ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని సొంతగా అన్వయింపజేసుకుని, వాక్యాన్ని సొంతగా డైవర్ట్ చేసుకునే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకో రకమైన బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తిమోతి పత్రిక చూద్దాం. అంతే, కొంచెం వెనక్కి రండి. తిమోతి పత్రిక ఉంది. తిమోతి పత్రికలో 191 పేజ్ నెంబర్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. గతంలో చెప్పాను కాబట్టి ఎక్కువ దీని గురించి చెప్పను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధీకులు బైబిల్ తీసి బైబిల్ చూడండి. ఎలాంటి బోధ చేస్తారట? వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టుల ఉందని ఆత్మ తేటగా చెప్తున్న అంచె దినాల్లో మోసపోతారు. దెయ్యాల బోధలు బాగా వింటారు, మంచి మాటలు వినరు. ఎలాంటి బోధలు చేస్తాడో తెలుసా? అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించుదురు. పెళ్లి చేసుకోకూడదు, ఫాదర్ అయిపోవాలి ఇంకంతే, సిస్టర్ అయిపోవాలి ఇంకంతే. పెళ్లి చేసుకోకూడదు, ఏమైనా చేయొచ్చు. ఏది బాగుంది? అదే కదా టీచింగ్ దాంట్లోకి వెళ్ళి నేను కూడా చెప్తానండి, నేను కూడా అంటే రానిస్తారా? రూల్ ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు వాక్యం సువార్త చెప్పడానికి నువ్వు అసలు పనికిరావు. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక దేవుడికి అవసరం లేదా? ఆలోచించేయండి. దొంగ బోధలంటే అవే. ఇప్పుడు దానితో పెంటెకోస్టల్ దానికి సంబంధించి రిలేటెడ్ కూడా కొన్ని తయారయ్యాయి. వసన్న మందిరంలో కూడా అలాగే ఉంది. పెళ్లి అయితే పాస్టర్ పనికిరాడు. మరి కొంతమంది ఆల్రెడీ చేసుకుని ఉన్నారు కంటే అయిపోయింది కానీ ఇప్పటి నుండి వచ్చే వాళ్ళు చేసుకోవడానికి లేదు. ఆ రూలు పెట్టడానికి నువ్వెవడు అసలు? వాళ్ళని మనం అడిగే పరిస్థితి లేదు. మనం వేరు, వాళ్ళు వేరు. ఎప్పుడు ఇష్టం వాడు. వాక్యం అయితే క్వశ్చన్ చేస్తుంది. ఆయనకు అనిపించింది చేసుకోవద్దని, ఇంకొకరికి అనిపించింది వద్దని, అంత మాత్రం వచ్చిన వాళ్ళు అందరూ తగిలిస్తే పరిస్థితి ఏంది? ఇది రైట్ టీచింగ్ అయినా కరెక్టేనా? ఇది అమ్మో ఆయన అనేంతటోళ్ళ మనం అంటానా? వాక్యం ఏం చెప్తుంది అనేది ముఖ్యం. ఎవరికి వాడికి అనిపించాలి కానీ హ్యాపీని పెళ్లి చేసుకోవడానికి లేదని నేను అనుకుంటే సరిపోద్దా? కుదరదు, నేను మొక్కుకున్నాను ఎలా అంటే కుదురుద్దా? నిషేధిస్తారట, వివాహాన్ని నిషేధిస్తారట. అలాగే సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవాలని అని చెప్తారు. కొన్ని తినకూడదు. ఏం తినకూడదు? తినకూడని ఏమున్నాయి? నీకేయో పీస్ మిఠాయి తింటే క్యాన్సర్ వస్తుందని కాదు, ఎగబడి తింటాం. ఫ్రెంచ్ ఫ్రైసా? క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు తొందరలో, గుర్తు పెట్టుకోండి. ఓవర్గా తినేవాళ్ళు. ఫ్రెంచ్ ఫ్రైస్ లీడ్స్ టు క్యాన్సర్. క్యాన్సర్ వస్తే ఎట్టుంటుందో ఒకసారి ఇంటికి వెళ్ళి కొట్టి చూడండి, అర్థమైందా? పోతే పోయామనుకుంటున్నావు, ఇప్పుడేం అర్థం కాదు. తర్వాత పానీపూరి, ఇప్పుడు కొత్తది, అయినా ఎగబడి తినాల్సిందే. ఏం ఈ అమ్మాయి ఇట్లా అంటుంది, ఇప్పుడు ఏం అర్థం కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు అమ్మా నాన్నల్లో ఉంటది.
ఆ దగ్గర ఏముంది, డబ్బులు ఉంటే కదా వాళ్ళకి, వాళ్ళ అమ్మ నాన్ననే ఉంటది. అదే చెబుతుంది నేను, వాళ్ళ దగ్గర ఏముండదు, నీ దగ్గరే ఉంటది. తల్లి తండ్రి వీళ్ళ దగ్గరే ఉంటది. ఏం కొనిపెట్టాలి, లెగిస్తే ఏం అలవాటు చేస్తున్నా అంటే కోటి దగ్గరికి వెళ్ళి ప్యాకెట్లు కొనుక్కోవాలి. ఈ ప్యాకెట్ల వస్తువులే తినొద్దు అంటే ప్యాకెట్లే కొనుక్కోవాలి. రాగి జావ మంచిది తాగమని చెప్పేవాళ్ళు. క్యారెట్లు బీట్రూట్లు మంచి, అవి కోసి స్నాక్స్ గా పెట్టేది లేదు. మనం అన్ని విచిత్రమైన టైం దొరికితే అవి తినే తిండి కూడా దారుణమైన తిండి. అవన్నీ అన్ని ఫ్రిడ్జ్ లో నానబెట్టి 1 నెల 2 నెలలోనే మళ్ళీ అయినా కానీ లొట్టలేసుకొని తింటా ఉంటారు. తినకూడదు, ఆరోగ్యానికి ప్రమాదం అంటే అవి బాగా తింటారు. కానీ కొన్ని తినకూడదని చెప్తున్నారంట వీళ్ళు. రోగం వచ్చింది తినకూడదంటే పర్లా కాదు. ప్రార్థనకి వెళ్లే వాళ్ళు ఇది తినడానికి లేదు, అది తినడానికి నోరు మూసుకొని ఉండమనండి. అట్టాటోళ్ళు ఎవరైనా ఇదే వాక్యం చూపించండి. నీకు రోగం వచ్చి నీకు తినబుద్ధి కాలేదనుకో, నోరు మూసుకొని పక్కన కూర్చో. అంతేగాని నేను మాంసం తినలేదు కాబట్టి మీరెవరు తినడానికి లేదంటే నీకు రోగం వస్తే మాకు వచ్చిందా? మనుషులు రాంగ్ టీచింగ్స్. ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థన చేసుకుని తింటే అంతా మంచిదేనా కాదా? అనా కాదా? మరి ప్రార్థనకి వెళ్ళినా కానీ కొంతమంది భోజనం చేయరు కదా. ఏంటంటే అమ్మో ఇది దినం భోజనం అండి. మీ దినమా? ఎవడు దినం అది? చచ్చిన వాళ్ళకి అర్పించి పెడితే తినొద్దని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. పాపం భారత అంటే ఎంత కష్టపడి, భారత అంటేనే కాదు మనందరం ఎవరైనా మన కుటుంబాల్లో ఎవరైనా జ్ఞాపకార్థంగా పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలి? ఉన్న దాంట్లో మంచిదే పెడతాం. మేము తినాలేమ్మా ఈ భోజనం మేము తినం. ఇట్లాంటి రోగం గల్లలో దూరంగా పెట్టండి. మామూలు భోజనం కూడా పెట్టమాకండి. అట్టాడు తెలిసి రావాలి. లేదులే అమ్మా అందరికీ తప్ప నీకు లేదులే అని చెప్పాలి. బుద్ధి రావాలి. ఇట్లాంటి లేదు పర్సనల్ గా తినకూడదు అంటే కొంతమందికి అదొక జబ్బు. సంతోషంలో దుఃఖాన్ని తెలియజేస్తారు. అందరు దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటారు. ఇదొక జబ్బు అనమాట. నలుగురులో ఉన్నప్పుడు నలుగురితో పాటు నువ్వు తినంగా చచ్చిపోతావా? తినకపోతే ఏమన్నా పైకి ఎగిరిపోతున్నావా? ఏమన్నా ఫీలింగ్స్ ఉంటే లోపల పెట్టుకోవాలి. దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఉపవాసం తినలేదనుకో, ఈ రోజు నేను మామూలుగానే జనరల్ ఏదో ఒక మాట సింపుల్ అంతేగాని మీరు తినంగా నువ్వు మొన్న ఇది తిన్నావా? మొన్న ఆదివారం అందరు తిన్నారు. రుచి తిన్నారా? పాప మన పాస్టర్ గారు ఏం చెప్తుంటాడు, చేయకూడదు తినకూడదు అని. ఆ పాస్టర్ గారు అట్లా ఉండరు. నేను అదే చెప్తాను, ప్రాక్టికల్ గా కుదరనేవి ప్రీచ్ చేయకూడదు. చచ్చిపోతే మీ తాతలు నాన్న చచ్చిపోయాడమ్మా, మీ తాతలు నాన్న చచ్చిపోతే ఆయన ప్రార్థన పెడతారా లేదా? భోజనాలు పెడతారా లేదా? పెట్టకూడదని నేను అన్నాను. ఆయనే రాడు ప్రార్థనకి. అది ఏముంటాయాడ ఆగి ఏమన్నా ఆగిందా? పాని వెళ్ళే వాళ్ళందరూ చూడండి ఓ తెగ చెబుతా ఉంటారు. కేకలేసి వాళ్ళ ఇళ్లలో జరగకుండా ఉంటాయా పాని? బైబిల్లో ఏం చదువుతుందని చదువుతున్నా నేను. బైబిల్లో ఏడందో చూపించమంటున్నా నేను. ఎవరన్నా నీ దగ్గరకు వస్తే బైబిల్ చూపించి అయ్యా తినొద్దని ఆడ నుండి చదివితే, మాకు కూడా ఒక పాస్టర్ ఉన్నాడు, పెద్ద చదువుకోలేదు, మీ అంత చదువుకోలేదయ్యా, మీ అంత వయసు లేదు, అనుభవం లేదు, జ్ఞానం కూడా లేదయ్యా, తప్పేం లేదు, ఉన్న వాళ్ళందరిలో నేనే చిన్నోడిని, ఇబ్బంది ఏం లేదయ్యా, మా పాస్టర్ కూడా బుద్ధి జ్ఞానం వచ్చేలా చదువుతాను, 4 వాక్యాలు చూపించమన్నాడు. ఒక్కడు చూపించమనండి పోనీ, ఒక్కడు చూపించమనండి. ప్రార్థనా భోజనం ఏడన తినొద్దనుందా? అదే నేను చెబుతుంది. ఆయన చచ్చిపోయినా కూడా పెడతారు అందరు. ఆయన చచ్చిపోయిన పాస్టర్ గారు చచ్చిపోతే రేపు పెట్టకుండా ఉంటారైంది. చూడండి, రేపు ఆ పాస్టర్ గారు వద్దని ఎగిరే పాస్టర్ గారు చచ్చిపోతే ఊరు మొత్తం పెడతారు. ఆయన ఊరు పట్టించుకోడు. ఎందుకంటే ఇవన్నీ పిచ్చి మాటలు. సంఘంలో ఎవడన్నా పాటిస్తున్నాడా? ఇప్పుడు సంఘంలో వాడే పాటించాడు. కాబట్టి ఈ తినాలి, ఈ తినకూడదు, ఇట్లాంటి పిచ్చి అనేవి బైబిల్లో ఏడాలు లేవు. విక్రములకు బలి అర్పించిన తినకూడదు, రక్తమును తినకూడదు. ఈ రెండే. ఇక మిగతా ఎక్కడ ఏ విధమైన మినహాయింపు, ఈ రెండింటికి మినహాయింపు. అవి తినకూడదు, మిగతా అనేది తింటా. ఒక్కొక్కటి ఇష్టం ఒక్కొక్కటి. మీరందరూ బీఫ్ తింటారు కదా, ఎక్కువ మంది బీఫ్ అంటే దున్నా. ఇంకొకటి చెప్పండి, దగ్గర కూడా కూర్చొని దూరంగా ఉండండి అమ్మా, నీ బ్యాచ్ అంతా అని తినడు. ఇంకొకళ్ళు ఆవు తింటారు.
ఇంకొకడు పంది తింటాడు. సో వాళ్ళ చాయిస్లు అవన్నీ తెలంగాణలో ఏమన్నా అయిపోయారా? ఎవరు ఏం తినాలని నేను చెప్పట్లా, ఇప్పుడు ఇష్టం వాడిది. వాటిని బట్టి ఏమి లేదు. నువ్వు తిన్నా తినకపోయినా టైం లేదు. కానీ రోమా 14లో క్లియర్గా ఉంటుంది, అధ్యాయం మొత్తం చదువుకోండి. తింటున్నావా, పక్కన వాడి మీద రుద్దమాక. తినట్లేదా, నోరు మూసుకోండి, పక్కన కూడా తినొద్దని అనమాక. ఇప్పుడు చాయిస్ వాళ్ళ అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. తినను తినకపోయినను ఏం లేదు, తిన్నదంతా పరలోకానికి పోతుందా? అంతే కదా. అందువల్ల ఏమైనా ఉందా దాంట్లో? ఏం కాదుగా. మన్నా తిన్న వాళ్ళు ఏమైనా ఎగిరిపోయారు పైకి? మన్నా తిన్నారు, అరణ్యంలో 40 ఏళ్ళు తిన్నారు మన్నా, దేవదూతలు తిన్నది. పరలోకానికి పోలా వాళ్ళు. ఆడాడి తిరిగి తిరిగి నష్టపోయి నాశనం అయిపోయి శపించబడ్డారు. నువ్వు తిన్న దాన్ని బట్టి ఏముండదు, నువ్వు విన్న దాన్ని బట్టి ఉంటది, నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటది. కాబట్టి ఏం చెప్తారంటే ఇది తినకూడదు, అది తినకూడదు. ఇక్కడ క్లియర్ అదే రాయబడి ఉంది, తినకూడదు అని కొన్నిటికి పెడతారు రూలు. పట్టించుకోవద్దు, పాస్టర్ గారు చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. కాదు నువ్వు చెప్పే తప్పని ఏదన్నా ఉంటే ఏదంటే నాకు కూడా వచ్చి చెప్పండి, మీరు కూడా ఇబ్బంది ఏం లేదు. బైబిల్లో రాయబడి ఉండాలి. అనేకమైన ఇలాంటివి చాలా ఉన్నాయి లోకంలో. అలాంటి వాటిని నమ్మద్దు. అసలు చెప్పడానికి వీళ్ళు ఎన్ని చెబుతున్నారు, చెప్పకూడదని చెబుతున్నారు. ఏంది భార్య భర్తలు గొడవలా? ఆ మారు మనసు లేదు ఆయనకి, విడాకులు తీసుకొని వచ్చేసి నువ్వెవడు అసలు? నువ్వెవరో విడదీయడానికి? మన వాళ్ళు సింపుల్ గా కుదరట్లేదా, వదిలేసి వచ్చాయి, నువ్వు చూసుకుంటావా? సలహాలు కూడా కొంతమందికి అదే, ఇంకెంతకాలం అమ్మా ఆయన చూసేది, ఆయన మార్గం పెట్టండి వచ్చి. ఎవరు కాపురం చేస్తారు, పిల్లలు ఎవరు పోషిస్తారు, సమాజంలో పరిస్థితి ఏంటి? దేవుని పేరున కుటుంబాలను నాశనం చేసే బోధలు వచ్చేసినాయి. ఇప్పుడు తాలిబొట్టే కట్టుద్ది అంటాడు. ఏమన్నంటే అది హిందూ ఆచారం. భారతదేశంలో అది హిందూ ఆచారం కాదు తాలిబొట్టు కట్టడం. భారతదేశంలో అందరూ తాలిబొట్టు కడతారా? కొన్ని లోకల్వి ఉంటాయి, వాటి వల్ల ఆత్మీయ ఇబ్బంది లేనప్పుడు నో ప్రాబ్లం. వెళ్ళి మరి మీ అమ్మ నెలలో ఉన్న తాలి గుర్తించరాదు. పాస్టర్ గారు అటు చెప్పేవాళ్ళు ఉంటాడు, మీ ఇంట్లో వాళ్ళందరూ తెచ్చు మరి చెప్పు తీసుకోబడతారు. ఏడకొచ్చి మాత్రం అటు చేయడానికి లేదు, ఎక్స్ట్రీ ఈ మధ్య చూస్తున్నాను బ్రదర్ జేమ్స్ అంట కురవాడు. వాక్యాలు కొన్ని చెప్తారు, నేను పెద్దగా ఎన్నో, కానీ రాంగ్ టీచింగ్ పడితే అమ్మటే వచ్చేస్తాయి నా దగ్గరికి. ఆయన చెబుతా ఉంటాడు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు, అసలు దర్శనం లేదు, కళ లేదు, దేవుడు అసలు అట్ట మాట్లాడటం ఇట్ట మాట్లాడటం. అసలు వాళ్ళే అవన్నీ చెప్పడానికి రాంగ్ టీచింగ్ చెప్తుంటే, అదిగో తాలిబొట్టుంటే నువ్వు నాకానికి అంటాడు, దాంట్లో ఇది రాస్తుంది అది రాస్తుందని ఏయో చెప్తాడు. వద్దన్నీ చాలా ఉన్నాయి, అవి మాత్రం ఏమన్నా. ఎందుకు నేను కొన్ని పేర్లు కూడా చెప్తా ఉన్నానంటే జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే. ఆయనకి మనకి ఏ శత్రుత్వం ఏం లేదు. సమాజంలో అందుకే పిచ్చి పిచ్చివన్నీ మన చెవికి ఇవ్వద్దు. వాక్యాన్ని మీరు చదవండి, మీరు చర్చిలో చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకా మీకు ఏం నేర్చుకోవాలనిపిస్తే అవన్నీ చెప్పినవన్నీ సేవ్ చేస్తుంది. అందుకే మరలా మరలా మీరు వాక్యాలు వినాలంటే మరలా వినండి. ఇంకా సరిపోకపోతే ఫోన్ చేయండి, నాకు వాక్యం చెప్పండి, లేదా పిలిపించి అడగండి. వాక్యాన్ని నువ్వు నేర్చుకోగాని డైవర్ట్ అయ్యి వెళ్ళిపోవద్దు. చాలా మన గుంటూరులోని ఫస్ట్ వచ్చేస్తే అదేందో మన విచిత్రం, అందరు ఏడే స్టార్ట్ చేస్తారు. చర్చిల్లో ప్రార్థనలకు రమ్మనరు, ఫంక్షన్ హాల్లో ప్రార్థనలు ఉంటాయి, వాటికైతే అందరూ వెళ్ళిపోతారు. అదేందో అద్భుతాలు స్వస్థతలు ఇవే కానీ పాపం పోతుంది, మనిషి మాతాడు. ఇలా ఉంటే చెప్పండి, పంపిద్దాం కొంతమందిని. వాటి మీద ఫోకస్ కదా. అంచె దినాల్లో మోసం చేస్తుంటారు, అద్భుతాలు స్వస్థతలు అవి ఇవి. ఆత్మ రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఆత్మ రక్షణకు ప్రయారిటీ. ఎఫెసీ పత్రిక పక్కన కొలస్సీ పత్రిక ఉంది చూడండి, కొంచెం అవతల పేజ్ నంబర్ 183. జస్ట్ చెప్పేసి గురించేసేస్తాను, సమయం అవుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. 16 కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16 వచనం, పేజ్ నెంబర్ 183. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను
మీకు తీర్పు తీర్చా ఎవరికి అవకాశం ఇవ్వకుడి. అన్నపానములు ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఎవడన్నా ఈ అన్నం తినే దగ్గర, నీళ్లు తాగే దగ్గర ఎట్లాంటి చెప్తే ఎవరికి మీరు అవకాశం ఇవ్వద్దు. మీకు తెలిసి మీరు ఎలా ఉండాలో మీరు జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. ఇంకొకటికి అవకాశం ఇవ్వద్దు. వాడు కూడా చెప్పాడండి అందువల్ల నేను ఎట్లా అండి వద్దు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత. దేవదూతలను ఆరాధించే వాళ్ళు, సేవకులను ఆరాధించే వాళ్ళు, మందిరాలకు ఫోటోలు పెట్టి మందిరం ఫోటోలు ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు, ఇవే నాకు కావాల్సింది. పెట్టుకుంటారా? పెద్ద మందిరం అయితే పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోరు? పెద్దది మందిరం సూపర్ ఉంది అనుకో, మందిరం ఫోటో పెట్టి చిన్న పాస్టర్ గారి ఫోటో రౌండ్ లో ఒకటేసి ఏదో చిన్న వాక్యం ఇంతదే ఉంటుంది. మళ్ళీ అవి పెడితే దాన్ని తీసుకెళ్లి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. వాక్యం ప్రయారిటీ ఉండదు చాలా మందికి. క్యాలెండర్ లో కూడా చూడండి, క్యాలెండర్ లో ఏమి ఎక్కువ ఉంటాయి. నేను పాస్టర్ గారికి పెట్టాను, బాగా తెలిసిన పాస్టర్. ఎందుకంటే అప్పటి పెట్టాలని ఇచ్చి పెట్టింది. పాస్టర్ గారు చచ్చిపోలేదు కదా, ఎందుకు అన్ని ఫోటోలు వేసుకున్నారు అప్పుడే బతుకుండగానే. క్యాలెండర్ లో వాక్యాలు కనపడట్లా. నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలు, మీ కోట్లు, మీ బూట్లే కనపడుతున్నాయి. ఏముంటున్నాయి క్యాలెండర్ లో? మనల్ని కూడా కొంతమంది అడుగుతుంటారు, నా ఫోటో వేద్దాం. చచ్చిపోయినప్పుడు ఏం రా చిన్నది ఏమన్నా ఉంటే అవసరంలా, చచ్చిపోయినా కూడా అవసరంలా, గుర్తుంటే చాలు. అదే ఎవరన్నా వేసుకున్నారు అనుకో, ఎదుటోళ్ళు ఏమంటారు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళ ఫోటోలు అట్లున్నాయి ఇట్లున్నాయి అంటారు. మరి ఏం మాత్రం మనిషి కదా. వాక్యం ఎంత ఉంటది, మనిషి ఎంత ఉంటాడు. అందుకే సంఘానికి అందరికి సంబంధించినవి అంటే అసలు ఏం ఉండడం అవసరంలా. పాస్టర్ గారి ఫోటోలు గిట్టోలు కాదు, ఫోన్ నెంబరు అడుగునేదో కొద్దిగా ఉంటుంది. వాక్యమే ప్రయారిటీ. కొంతమంది పాస్టర్లకు కూడా నచ్చదు ఇది చెప్తే, బాధపడతారు, ఫీల్ అవుతారు. ఫ్యామిలీ ఫోటో వేసుకుంటే తప్పేంది అంటాడు. అవసరమా? అయ్యగారు, అమ్మగారు, అబ్బాయి గారు, బాబు గారు, చిన్నమ్మ గారు, వీళ్ళందరూ ఫోటోలు దర్శనం చేసుకోవాలి అందరూ. అవి అంతుంటాయి, వాక్యం మాత్రం ఇంతే ఉంటుంది. ఈ చెబితే ఎవరికైనా బాధే. సరే, ఎవరిష్టం వల్ల డబ్బులు పెట్టాలి వేయించుకుంటున్నప్పుడు మనకెందుకు, మన డబ్బులు పెట్టి మనం ఏమిస్తున్నాం కాబట్టి నా ప్రయారిటీ వాక్యమే, మిగతా ప్రయారిటీ కాదు. వాక్యమే. అంతకు మర్చిపోతే అప్పుడు ఏం చేద్దాం, పాస్టర్ గారు మాకు గుర్తులేదా ఎట్లుంటాడో, మర్చిపోయాం కనపట్లేదు అన్నప్పుడు ఇబ్బంది లేదు, అప్పుడు ఏమించుకోవచ్చు. కాబట్టి భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చేలా కాకుండా ఆత్మీయమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. భోజనం చేసే దగ్గర, పండగలు, ఆచారాలు అది అక్కడ చెప్తుంది. అమావాస్య, విశ్రాంతి బైబిల్లో ఉంది. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఉంది? ప్రతి అమావాస్యకి ప్రార్థన పెట్టాలని ఉంది పాత నిబంధనలో. చాలా సంఘాలలో బైబిల్ చూపిస్తాడు, అమావాస్యకి ప్రార్థన పెట్టాలని ఉందా లేదా? ఉంది. మరి రండి, అమావాస్య రోజు దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రార్థన చేయాలి. చేతబడి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అమావాస్య ప్రార్థనలు కాయల పాపం పెట్టాడు. దయ్యాలు, ఆటలు, పాటలన్నీ అడ్రస్లేడు. ఇవన్నీ భౌతికమై పాత నిబంధనలో పండుగలన్నీ చెప్తారు. పస్కా పండుగ అంటాడు, పర్ణశాల పండుగలు అంటారు, శృంగదల పండుగ అంటారు. చాలా పండుగలు ఉన్నాయి పాత నిబంధనలో. అవన్నీ పెట్టి ఏవో ప్రార్థన. ఎందుకు ఇవన్నీ? ప్రార్థన పెట్టాలనుకుంటే మామూలుగా పెట్టాలి. దానికి ఈ పండుగలు ఆ పండుగలు ఎందుకు? అసలు క్రిస్మస్ హిస్టరీ ఆడుందని అడుగుతున్నారు. క్రిస్మస్ ఆడుంది, హిస్టరీ ఆడుంది చూపించండి బైబిల్లో అంటున్నారు. నేనైతే ఒకటే చెప్తాను, అయ్యా నేను యేసు ప్రభు యొక్క జన్మని ఆ సందర్భాన్ని చర్చిలో చదువుతాను తప్ప నేనేం పండగలు, భోజనాలు, మన చర్చిలో భోజనాలు ఉంటాయా? మేమేం చేయమయ్యా, ప్రార్థన పెడతాం ఆ రోజు, దేవుని గురించే చెబుతాను అంతే. ఆయన గురించి చెప్పడానికి నాకు అది ఇదే అవసరమే లేదు. మా ఇష్టం మేము పెట్టుకుంటాం. ఆచారాలు వ్యర్థమైనవి పెట్టి మనం చేస్తే వీలవ్వాలి. కానీ ప్రార్థన వాక్యం ఏ రోజు పెట్టుకోవడానికి అబ్జెక్షన్ ఏముంది? డిసెంబర్ 25 పలానా దేవత పుట్టినరోజు, మేము యేసు ప్రభు పుట్టినరోజు ఏం చేయట్లా. ఆయనకేం కేకులు కట్ చేసి ఆయనకు అన్నప్రాసన ఏం చేయడంలా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ప్రజలకు చెప్తున్నాం ప్రత్యేకంగా. మిగతాప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. ప్రార్థన అంతే. ఈ రోజులు ఆ రోజులు, అన్నో రోజు పెట్టాలి, ఇన్నో రోజు పెట్టాలి. ఈ రోజులు మార్చే వాళ్ళు ఎవరు కనపడట్లా.
అన్ని బేసి సంఖ్యలే. 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23. ఆ రోజే ప్రార్థన. ఈసారి ఎవరన్నా అవకాశం వేయండి, 4వ రోజు, 6వ రోజు, 8వ రోజు పెడదాం. ఏం ఆ రోజు పెట్టకపోతే సెన్స్ కొద్దిగా పనిచేయాలిగా. ఆషాఢ మాసం ఉంది, అయిపోయిందమ్మా. అమ్మా జరుగుతుందా? ఎవడన్నా ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుంటాడా దరిద్రుడు కాకపోతే? చూసేవాళ్ళు, లెక్కలు పాటించేవాళ్ళు కదా. మరి అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. పెళ్లి ఖర్చు 5,000 కోట్లు. ఆయనకి తెలియదా ముహూర్తం? ఆయనకి తెలియదంటారా? చెన్నుడా, పిచ్చుడా? ప్రధానమంత్రి కూడా ఆయన తర్వాతే. ఆయనకి తెలియదా ముహూర్తం? పనికి మనలు కాకపోతే మనకుంటది ఆ లెక్క. అప్పో ఈ ముహూర్తం వాళ్ళకి తెలియదా? వేలాది కోట్లు సంపాదించి కూర్చున్నాడు అక్కడ. ఏమీ లేవు. నీకు ఇంటి మీద చెత్త సరిగా ఉండదు, మనకు మాత్రం ఆచారమ్మో మంచిదా కదా సింధు ఈ రోజు చూడమ్మా ఆ క్యాలెండర్ అండి. ఆ క్యాలెండర్లో అయితే ఏముంటాయి? తిథులు, నక్షత్రాలు, రాసులు, నీ ఆదాయం ఎంత, నీ వ్యయం ఎంత, ఇవన్నీ ఉంటాయి దాంట్లో మంచి రోజు చూసి చేసుకున్నాం. అవన్నీ చూసి చేసిన కాపురాలు అన్ని చక్కగా నడుస్తున్నాయా? కానీ వాటిని ఫాలో అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పచ్చి ఆషాఢంలో చేసుకున్నాడు మరి ఆయన కంటే నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందా? సమాజంలో మనకు అవసరమైతేనేమో ఏం లేదు, ఇదే ఉందండి, ఇదే తీసేయండి, ఇట్లా అనొచ్చులేండి అంటాడు. లేదనుకో గట్టిగా పట్టాల్సిందే, కొబ్బరి చెప్ప తేవాల్సిందే. ఒరే 10 రూపాయలు చెప్ప తన్నుకో మాట్లాడంటే ఆపేయండి, పెళ్లి ఆపేయాల్సిందే. ఈ ప్రధానం మూటలో ఏం తక్కువైంది? ప్రధానం మూటలో అయ్యేది ఉండేది. ప్రధానం చేసుకోవటం అంటే అమ్మాయికి అబ్బాయి పంపించిన ఉంటాయి దాంట్లో. అమ్మాయికి ఆ కుటుంబానికి అవసరమైంది. సరే ఇవి కూడా ఎందుకు పెట్టారంటే వచ్చిన వాళ్ళందరూ తిన్నాక మెరవండి, అది అరగడానికి అని ఏదో పెట్టిన సిస్టమ్. అది శుభకరంగా కొన్ని పెడితే అవన్నీ పోయి పనికి మాలిన ఆచారాలు అన్ని వచ్చి పేడ నీళ్లు చల్లుకోను, కుడితి నీళ్లు చల్లుకోను, మురికాలంలో చల్లుకోను, నీళ్లు చల్లుకోను, కుంకాలు చల్లుకోను, రకరకాల ఫోటోలు అవి ఉంటాయి. కొన్ని ఆ ఫోటోలు చూడాలి. పెళ్ళిళ్ళు అడవి జంతువుల్లో ఎలా ఉంటారు అలా ఉంటారు కొంతమంది. మీ బజార్ ఫేమస్ దానికి. అమ్మ మీ బజార్ జోలే రాకూడదు. మీ బజార్ జోలు అయితే పల్లెలో నుంచి కూడా పంపించేస్తాం. ఇవన్నీ మరి మీ బజార్లో పెద్ద పెద్ద ప్రార్థనా పనులు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. మీ బజార్లో మహాభక్తులందరూ ఆ బజార్లోనే ఉన్నారు. మళ్ళీ అన్ని ఆ బజార్లో జరుగుతాయి. ప్రార్థన ట్యాంక్ వస్తే నీళ్లు లేనప్పుడు ఒక వారం రోజులకి ఆ బజార్లో ఆ ట్యాంక్ తిరిగితే ఆ పాటలు పాడేవాళ్ళు, ఆ ప్రార్థన చేసేవాళ్ళు, ఆ భక్తులు, వాళ్ళ వాక్యాలు వాళ్ళు విన్నవాళ్ళు, అవి పాటించే వాళ్ళు, ఎగిరి చెప్పేవాళ్ళు, వీళ్ళందరి మొత్తం అక్కడ ఒక కెమెరా పెడితే అద్భుతమైన సాక్ష్యాలు బయటకు వస్తాయి, అద్భుతమైన ఆనిముత్యాలు బయటకు వస్తాయి ఆ బజార్లో. అందుకే ఇవన్నీగా దేవుడు అవుట్పుట్ చూస్తా ఉంటాడు. అందువల్ల పిచ్చి పిచ్చి పై మాటలు చూసి ఇదే భక్తి అని అనుకుంటే కుదరదు. డ్రామా యాక్టింగ్, డ్రామా కాదు. డ్రామా వేరు, భక్తి వేరు. మనం బయట అయితే డ్రామా చేయొచ్చు. నేను చిన్నప్పుడు పిల్లల నాటికలు వేస్తుంటాను. భక్తి గలవాళ్ళలాగా వినయ విధేయతలు మరియలాగా కొంచెం ఎర్రగా బుర్రగుంటే చాలు. మరియరా ఈ అమ్మాయిని వేసేయాల్సిందే, మరీ వేయాలి. ఎత్తుకుంటే యోసేపే. ఇంకా ఎట్టబడితట్టుంటే వాళ్ళు పిచ్చి గొల్లలు. ఇక ఏంటంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి ఆ క్యారెక్టర్ లో చూపించడానికి అవన్నీ డ్రామాలకు సరిపోతాయి. కానీ విశ్వాస సంబంధంగా ఇవన్నీ కుదరాలి. అందుకే వాక్యము పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యాన్ని చదవాలి. గలతీ సంఘానికి ఉత్తరం రాస్తుంది అంటాడు. చివరి మాట గలతీ 1లో అంటాడు, ఈ సువార్తను తీసుకురాకుండా మరి ఒక సువార్తను ఎవరైనా మీ దగ్గర తీసుకొస్తే. చివరిగా గలతీ పత్రిక 1వ అధ్యాయము. వీళ్ళు ఆల్రెడీ డైవర్ట్ అయిపోయారంట. చర్చిలో పాస్టర్ గారు చెప్పి అన్ని అవతల వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చెప్పారు. బాగా సున్నతి పొందాలి, అబ్రాహాముకు దేవుడు చెప్పాడు, చేయాలి లేదా? చేయాలండి.
పాత నిబంధనల ఆచారాలు పాటించాలా లేదా? ఉన్నాయా లేదా నీ బైబిల్లో? ఉన్నాయండి, పాటించాలి అనగానే పౌలు గారు చెప్పిన వాక్యాలు వదిలిపెట్టి ఇక ధర్మశాస్త్రాన్ని తగులుకున్నారు. ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపబోని మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతయ్యను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అసలు పైనుంచి దేవదూత వచ్చి చెప్పినా నమ్మొద్దని చెప్తున్నాడు పౌలుగా. రాత్రి దేవదూత వచ్చిందండి, ఏమొచ్చి చెప్పిందయ్యా, పిచ్చిదానా నువ్వు ప్రార్థనకి వెళ్ళే పనే లేదు, నేను నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, ఇంకా దేవుడు నాలోనే నాతో ఉంటే నేను ఎందుకు ప్రార్థనకి వెళ్తాను? దేవుడు అదే చెప్తాడా? పనికి మాలిన్నాను, ప్రార్థన ఏంటి, నువ్వే ఇంటికి పోయేదని చెబుతాడు దేవుడు. తిని 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 ఇక్కడ తయారైపోతున్నావు, రోగాలు తెచ్చుకుంటున్నావు, ఉపవాసం ఉండు అని చెబుతాడు. దేవుడు వస్తే, దేవుడు చెబితే ఇదిగో నువ్వు లోకంలో ఎక్కువైపోయింది నీ కత్తిరించుకో అని చెబుతాడు. ఇవి చెయ్యని చెప్తాడు, ఇవి చెయ్యొద్దని చెప్తాడు. అది దేవుడు చెప్తే చెప్పాను. కాబట్టి పౌలు గారు అంటాడు, నేను చెప్పింది కాకుండా ఇంకొకటి దేవదూత వచ్చి చెప్పినా కూడా శాపగ్రస్తుడే, నమ్మొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యాలు చర్చలో చెప్పబడిని జాగ్రత్తగా వినండి. రాసుకుంటే గుర్తుంటాయి. రాసుకోవట్లేదు చాలా మంది. అయినా నేనే రాసి ఏం చెప్పానో రాసి మరీ పెడుతున్నా. ఆ రాసులు కాదు, ఈ రాసిని చదవండి రోజు. వాక్యాన్ని మరలా మరలా వినండి. అప్పుడు మనకి ఇంకా వాక్యం మీద గ్రిప్ పెరుగుతుంది. వాక్యం అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని చదవండి. బైబిల్లో ఏముంది, కొత్త నిబంధనలో ఏముంది, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు చదువుతావో తెలుసుకుంటావో అప్పుడు నీకు అవగాహన వస్తుంది. అప్పుడు సైతాను నిన్ను మోసం చేయడానికి వచ్చాడు అనుకో, ఒరే బాబు నాకు తెలుసులేరా అని వాడిని నువ్వు వాక్యం ద్వారా జయించగలవు. వాక్యం చదవకపోయినా, చదువు లేకపోయి, వాక్యం తెలియకపోయినా సత్య వాక్యం తెలుసుకుంటాం. బైబిల్ ఎలా ఉంది అనగలే, అలా ఉందా, నిజమైన మోసపోతారు. అంచె దినాలు, మోసపోయే దినాలు. కాబట్టి జాగ్రత్తగా వీటి మీద అవగాహన కలిగి విశ్వాసంలో ఎదగాలి. తల ఉంచి ప్రార్థన చేద్దాం. వాక్య జ్ఞానం కొరకు దేవుడు అడుగుతాం. లోకంలో పెరుగుతున్న అబద్ధ బోధల్లో, వంకర మాటల్లో ఎక్కడ మనం కొట్టుకొని పోకుండా వాక్య సంబంధంగా నిలబడాలని వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి.